వెల్కమ్ టు సాహస్ టీవీ. నేను మీ అభిషేక్. పొట్టేపాలెం దాటిన తర్వాత కొండలపూడి దగ్గర స్కేట్ పార్క్ ఉందని మీకు తెలుసా? సో క్రీడాకారులంతా మనతో ఉన్నారు, చిన్నారులు, వాళ్ళతో మాట్లాడదాం. సో మెడల్స్ తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు దీంట్లో? నువ్వు అందరూ ఓకే. దేంట్లో వచ్చింది మెడల్? నేషనల్ స్టేట్ రెండు వచ్చాయి. సో ఇది రిస్క్ గేమ్ కదా, దెబ్బలు తగలవా? తగులుతాయి. అయినా చేస్తావా? రిస్క్ చేస్తావా? చేస్తావా? దెబ్బలు తగులుతాయి కదా? తగులుతాయి. ఇప్పుడు కూడా తగిలింది కదా? తగులుతాయి. అయినా కూడా పర్లేదు, చేస్తావు. ఎన్ని మెడల్స్ వచ్చాయి? అన్ని బ్రాంజ్ వచ్చాయి. ఏ స్కూలు? నారాయణ. ప్రిన్సిపల్ గారు ఏం చెప్తారు? మళ్ళీ ఇంక సర్టిఫికేట్ వస్తే అప్పుడు ఇంకో మెడల్ ఇస్తారన్నారు. అవునా? వెరీ గుడ్. వాళ్ళు కూడా ఇస్తారు సపరేట్గా, అప్రిషియేట్ చేస్తారు క్లాస్లో. సార్ హాయ్, ఏం పేరు? కార్తిక్ సార్. కార్తీక్, ఏం చదువుతున్నావు? 8th క్లాస్ సార్. 8th క్లాస్. బాగా స్టంట్స్ చేస్తా ఉంటావు నువ్వు స్టంట్లు? ఎస్ సార్. దెబ్బలు తగలవా? బాగా తగులుతాయి సార్. బాగా తగులుతాయా? ఎప్పుడన్నా హార్ట్ ఇంజరీస్ ఎప్పుడన్నా జరిగాయా? హార్డ్ అంటే ఒక పన్ను సగం ఎర్రదని తప్ప ఏం జరగల. పన్ను కూడా ఎగిరిందా? అయినా పర్లేదు, రిస్క్ చేస్తావు. సో రిస్క్ చేస్తావు. ఎన్ని మెడల్స్ వచ్చాయి ఇప్పుడు దాకైతే స్పీడ్లో చాలా మెడల్స్ వచ్చాయి. ఈ ఫ్రీ స్టైల్లో లాస్ట్ ముందర ఇయర్లో ఒక సిల్వర్ వచ్చింది నేషనల్స్. ఇంటర్నేషనల్ కోచ్ త్రిభువన్ గారు మనతో ఉన్నారు. త్రిభువన్ గారితో మాట్లాడదాం. ఈ స్కేటింగ్ సంబంధించి ఇక్కడ ఎలాంటి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి, స్కేటింగ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, స్కేటింగ్ అసలు చేసిన వాళ్ళకి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ఈ వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు ఈ స్కేటింగ్ సంబంధించి జనరల్ స్కేటింగ్ ఉంది, సో ఇది స్టంట్ స్కేటింగ్ కదా, ఇది ఇక్కడ తీసుకుంటే ప్రధానంగా అసలు స్టంట్స్ అవి చేస్తుంటారు కాబట్టి ఆ స్కేటింగ్కి ఈ స్కేటింగ్ ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? అందులో ఏంటంటే కొంచెం రిస్క్ బేస్ ఉంటుంది, పడే ఛాన్సెస్ ఉంటాయి. కానీ మంచిగా ప్రొటెక్షన్ వేసుకొని ప్రాక్టీస్ చేస్తే పడే అవకాశాలు ఉంటాయి. పడే ఛాన్సెస్ ఉన్నాయి, దెబ్బలు తగిలే అవకాశం ఉంటాయి. ఇంజురీస్, సీరియస్ ఇంజురీస్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. కానీ ప్రొటెక్షన్ ఎప్పుడు వేసుకొని ఉండాలి. మనకు నీ గార్డ్స్, ఎల్బో, రిస్ట్ గార్డ్స్ అన్నీ వస్తాయి, హెల్మెట్ వస్తాయి, అవన్నీ ఎప్పుడు వేసుకోవాలి, ఇంపార్టెంట్. మళ్ళీ దాని తర్వాత ఇలా మోర్ స్ట్రేనియస్ వర్కౌట్ ఉంటుందండి. ఇప్పుడు స్కేటింగ్ అంటే ఒట్టి స్పీడ్, మోస్ట్లీ స్పీడ్ స్కేటింగ్, ఫాస్ట్ కొట్టాలి. అది కాకుండా ఇక్కడ ఇలా మస్తు కేటగిరీస్ ఉంటాయి. ఇప్పుడు అది చూస్తే అక్కడ అదొక టైప్, అది వర్డ్ అంటాం ఆడ దాన్ని, అదొక కేటగిరీ. మళ్ళీ ఇది స్ట్రీట్ అంటాం, ఇది ఇంకో కేటగిరీ, వేళ్ళ పని చేయాలా, మళ్ళా అట్లాని కేటగిరీస్ ఉంటాయి దాంట్లో. మళ్ళీ ఇంట్లోనే మనకు స్కేట్ బోర్డ్, అది 4 wheels బోర్డ్ పైన, దట్ ఈస్ స్కేట్ బోర్డ్ అంటారు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేస్తే బెస్ట్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు అవుతారు, అంటే శిక్షణలో నంబర్ 1 అవుతారు? మోస్ట్లీ 6 months స్టార్ట్ చేస్తే అవకాశాలు ఉంటాయి. మీరు డిస్ట్రిక్ట్ అన్నా స్టేట్ అన్నా అప్లై చేయొచ్చు. అట్లా 6 months అప్లై చేయొచ్చు. కానీ నేషనల్ లెవెల్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే వేరే స్టేట్ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు నేషనల్ లెవెల్కి వెళ్ళాలనుకోండి, ఎన్ని సంవత్సరాలు ప్రాక్టీస్ చేయాలి? అది ప్రాక్టీస్ అయితేనే ఉండాలి ఎప్పుడు, కంటిన్యూగా. ఎందుకంటే మనం ట్రై చేస్తున్నాం, పోయి అక్కడ ఒక ట్రై చేస్తాం, మెడల్ దొరకటానికి ట్రై చేస్తాం, కాకుంటే మన నెక్స్ట్ ఇయర్ పోతుంది అట్లా. సో ఫిజికల్గా ఫిట్గా ఉండాలని మీరు చెప్తున్నారు, లేకపోతే దెబ్బలు తగులుతాయని చెప్తున్నారు. సో ఫిజికల్గా ఫిట్గా ఉండాలి అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది?
అది కోచెస్కి అంత ఫిట్నెస్ ప్రోగ్రామ్ ఉంటుందండి. వాళ్ళు కోచెస్ గైడ్ చేస్తారు మోస్ట్లీ దానికి. మళ్ళీ ఫిట్నెస్, మళ్ళీ న్యూట్రిషన్ అవన్నీ కోచెస్ డైరెక్ట్ చేస్తారు. మేము RSFI మాది ఫెడరేషన్, రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కోచెస్ ప్రోగ్రామ్ ఇస్తుంటుంది. అందులో కోచెస్కి నేర్పిస్తారు వాళ్ళు ఏమేమి చేయాలో, ఫిట్నెస్ ఏంటో, న్యూట్రిషన్ ఏంటో అవన్నీ ఇన్ఫర్మేషన్ చెప్తూనే ఉంటారు. అదే అప్డేట్ కూడా అవుతూనే ఉంటుంది ఇయర్ బై ఇయర్. ఈ గేమ్లో దెబ్బలు బాగా తగులుతాయని మీరు చెప్తున్నారు. సో పేరెంట్స్ సపోర్ట్ చేస్తున్నారా? అదే ఇప్పుడు ఇష్యూ. సో మోస్ట్లీ వస్తలేరు ఇక్కడ, ఎక్కువ పేరెంట్స్ ఎక్కువ వస్తలేరు ఈ స్పోర్ట్స్కి, ఎందుకంటే డేంజర్ లెవెల్స్ ఉన్నాయి కంపేర్ టు ఎనీ అదర్ స్పోర్ట్స్. ఇంజురీ ఎవరు తమ పిల్లల్ని డేంజర్ జోన్ లో పెట్టాలని చూడలేరు కూడా. కానీ కొన్ని పేరెంట్స్, ఫాస్ట్ మూవింగ్ పేరెంట్స్, వాళ్ళు అర్థం చేసుకున్నారు ఓకే ఇది ఒక డిఫరెంట్ స్పోర్ట్. ఇలా మోస్ట్లీ ఎక్కువ ఎంట్రీస్ కూడా ఉండేవి మాకు, తక్కువనే ఎంట్రీస్ ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా. 2 years నుంచి చూస్తున్నాం అండి. ఇప్పుడు మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ 2-3 ఉండే, ఇప్పుడు ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 10+ ఉన్నారు ఇక్కడ. 10+ ఉన్నారు. ఓకే. సో జాబ్స్కి వెళ్ళాలి అంటే ఈ దీంట్లో స్కేటింగ్లో ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఉండాలి? సో మోస్ట్లీ జాబ్స్ కోసం అంటే మెడల్స్, నేషనల్ లెవెల్ మెడల్స్ అక్యుములేట్ చేస్తారు, కలెక్ట్ చేసుకుంటా మళ్ళీ ఇంటర్నేషనల్ కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఇంటర్నేషనల్ మెడల్స్ సర్టిఫికేట్స్ తెచ్చుకుంటే మీరు అప్లై చేయొచ్చు జాబ్స్ కోసం. సివిల్ జాబ్స్ కూడా అప్లై చేస్తే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడు వచ్చామన్నది కాదు, గేమ్లో టాలెంట్ చూపించామా లేదా అన్నది ఇంపార్టెంట్. కన్సిస్టెంట్గా ఉండాలి, కంటిన్యూ ప్రాక్టీస్ లో ఉండాలి. ఎక్కడ కూడా ఇది ఫిజికల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి, అప్పుడే రాణించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మొత్తానికి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇది రిస్క్ గేమ్, స్టంట్స్ చేయాల్సి ఉంటుంది. సో దీంట్లో ప్యాషన్ ఉండేవాళ్ళు మాత్రమే రాణించగలరు, రిస్క్ని బేర్ చేయగలిగిన వాళ్ళు మాత్రమే రాణించగలరు. స్టంట్ గేమ్ కాబట్టి విత్ యువర్ ఓన్ రిస్క్ ప్రాక్టీస్ చేయండి. పొట్టిపాడెం దాటిన తర్వాత కొమ్మర్పూడి దగ్గర షౌకత్ అలీ అనేటువంటి కోచ్ స్పెషల్గా ఇక్కడ అంతా కూడా తన ఓన్ మనీతో దీనంతా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పార్క్ని. సో ఈ పార్క్లో ఇక్కడైతే శిక్షణ తరగతులు ప్రస్తుతం జరుగుతున్నాయి. 7 సంవత్సరాలు తను స్పీడ్లో చేశాడండి. అంటే 1 సంవత్సరం మెడల్ వచ్చింది, 4 సంవత్సరాలు స్టేట్ వరకు వెళ్ళాడు. కానీ తర్వాత అంటే మళ్ళీ స్టేట్ లెవెల్ వరకే వెళ్తున్నాడు, నేషనల్స్ వరకు వెళ్ళాడు కానీ మెడల్స్ రాలేదు. తర్వాత మాకు అనుకోకుండా సార్ ఈ ఆప్షన్ మాకు ఇవ్వడము ఇక్కడ, అంటే ఇది రిస్క్ టేకింగేనండి 100%. ఇందులో మనకి మనం రిస్క్ చేయాల్సిందే లైఫ్లో. కానీ అది ఆటలు అనేది ఇంకా బాగా నేర్పిస్తుంది. ఇప్పుడు చదువులో ఇప్పుడు మనం ఇది ఎంచుకోవాలా అది ఎంచుకోవాలా అనే డెసిషన్ కూడా లైఫ్లో మనం తీసుకోవాల్సి వస్తుంది, లైఫ్లో ప్రతి చోట కూడా. అప్పుడు వీళ్ళ నిర్ణయం తీసుకునే శక్తి అనేది నాకు తెలిసి ఆటల ద్వారా పిల్లలు నేర్చుకుంటారు అనేది నేను నమ్ముతానండి, అది ఖచ్చితంగా. సో అందుకని ఇప్పుడు మేము ఇంత దూరం రావడానికి కారణం కూడా వాళ్ళ యొక్క ఆసక్తేనండి. ఆ ఆసక్తికి మనకు రూపం దాల్చేది ఒక కోచ్, అది కూడా మనకు ఆ వాతావరణం కూడా ఉండాలి ఫస్ట్. కానీ ఇది ఎలా స్టార్ట్ చేసామో, కానీ మీలాంటి వాళ్ళకి కూడా ఇక్కడ వచ్చి మాకు సపోర్ట్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అది మెయిన్ ఆ పర్పస్ అండి. రిస్క్ అయితే ఉంటుంది 100% ఉంటుంది. రిస్క్ తీసుకునేటప్పుడు ఈ చిన్న రిస్క్లు పెద్ద ఇవి వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్క స్టెప్ అండి. లైఫ్లో అన్నీ నేర్చుకుంటారు కదా. ఇప్పుడు అన్ని చోట్ల తల్లిదండ్రులుగా మనం ప్రతి చోట ఉండలేమండి. ఇక్కడ వాళ్ళు ఓన్గా వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, నేను ఇది చేయగలనా లేదా. ఒకవేళ నేను కింద పడిన తర్వాత నేను లెయ్యాలి అనేది వాళ్ళకి నేర్పించేది క్రీడలు ఒకటేనండి. సార్ ఇది రిస్క్ గేమ్, సో మీ పిల్లల్ని పంపిస్తున్నారు, ఏంటి అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్ పిల్లలకి లైక్ నాట్ ఓన్లీ స్టడీస్, అంటే ఒక చదువులతో పాటు యాక్టివిటీస్ కూడా ఉండడం చాలా ఇంపార్టెంట్ అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. వీళ్ళు ఈ రిస్క్ తీసుకోవడం వల్ల దే విల్ లర్న్ సమ్ లైఫ్ లర్నింగ్ స్కిల్స్. జీవితంలో కూడా వాళ్ళ కష్టాలు వస్తే ఎట్లా, అంటే ఫెయిల్యూర్స్ అక్కడ మనకి సక్సెసే కాదు, ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. ఆ ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత ఎట్లా మనం అధిగమించాలి అనే వాటిని కూడా మన స్పోర్ట్స్లో నేర్చుకుంటారు పిల్లలు. సో ఎంత రిస్క్ ఉంటే వాళ్ళ లైఫ్లో కూడా అటువంటి దానిలోకి రెడీగా ఉంటుంది వాళ్ళ మైండ్ సెట్. సో దే విల్ ట్రైన్ అప్ ఇన్ నాట్ ఓన్లీ అకాడమిక్ వైజ్ బట్ ఆల్సో యాక్టివిటీ వైజ్ ఆల్సో. సో మా పాప స్పీడ్ స్కేటింగ్ ఒక 3 years చేసింది. సార్ ఇది మీ ఇంట్రెస్టా మేడం గారి ఇంట్రెస్టా? లేదు, ఫస్ట్ మేము పాపని ఓన్లీ జస్ట్ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, బికాస్ ఆడితే తనకి ఆకలి బాగా వేస్తుంది అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాము. సో తను ఆకలి అంటే మామూలు యాక్టివిటీగా చేర్చినప్పుడు తన 1 monthలోనే పర్ఫార్మెన్స్ చూసి కోచ్ గారు ఇట్లా తను బాగా పర్ఫామ్ చేస్తుంది, యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ సీరియస్ గేమ్ అని అనుకున్నప్పుడు మేము స్పీడ్లో కంటిన్యూ చేస్తాం. పిల్లల్ని ఈ స్పోర్ట్స్లో పంపడానికి కారణం
అది సార్ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి సార్ చెప్పినట్టు ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి అనుకుని నేను ఫస్ట్ స్పీడ్ స్కేట్లో జాయిన్ చేశాను. ఆ తర్వాత కొంచెం మాది బుచ్చిరెడ్డిపాలెం, సో అక్కడి నుంచి రావడం కొంచెం ఇబ్బంది అయ్యి సో సార్ వల్ల ఇక్కడ స్కేట్ బోర్డ్కి కన్వర్ట్ అయ్యాము. సో 1 ఇయర్గా స్కేట్ బోర్డ్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ డిస్ట్రిక్ట్లో మెడల్స్ వచ్చాయి, స్టేట్లో కూడా బ్రాంజ్ మెడల్ వచ్చింది. నేషనల్స్లో లాస్ట్ టైం అయితే వీ డోంట్ గెట్ ఎనీ మెడల్స్. సో నెక్స్ట్ టైం విల్ హోప్ we will get the best. ఈ రిస్క్ గేమ్ హై రిస్క్ అయినా కూడా పర్లేదు, మా పిల్లలు ఆ రిస్క్ తీసుకోవాలి, తీసుకున్నప్పుడే జీవితం అనేటువంటి రిస్క్ ఏదైతే ఉంటుందో జీవితంలో వచ్చే రిస్క్లన్నీ కూడా ఫేస్ చేసి వారు ధైర్యంగా నిలబడగలరు. ఆ స్టామినా వాళ్ళకి రావాలి అంటే ఇప్పటి నుంచే వాళ్ళకి రిస్క్ చేయడం అనేది అలవాటు చేయాలి అంటున్నారు ఇక్కడ వచ్చినటువంటి పేరెంట్స్. వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ ప్రోగ్రామ్. మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.